అందుకే ఈ కాలంలో బాగా వ్యాపించింది సినిమాల ద్వారా కానీ ఇతరత్వరా కానీ ఏమైనా సరే సంపాదించాలి, చాలా తప్పు. ఎలా సంపాదించాలో అలాగే సంపాదించాలి. అలా సంపాదించడం చేత కాకపోతే పేదవాడిగా ఉండిపోవడమే మంచిది, ఏం పర్వాలేదు. లోకంలో పేదవాడు దరిద్రుడు 2 మాటలు ఉన్నాయి. పేదవాడిలో దోషం లేదమ్మా, పేదవాడు తిట్టుపదం కాలేదు భాషలో, దరిద్రుడు తిట్టుపదమైంది. దరిద్రపు మొహం, దరిద్రపు సినిమా, దరిద్రపు మనిషి, దరిద్రపు బుద్ధి. దరిద్రం అంటే పేదరికమే కదండి. మరి పేదవాడు అనే తిట్టు కాకుండా దరిద్రం ఎందుకు తిట్టేయిందండి? సహజంగా ఏమీ లేనివాడు పేదవాడు, ఎంత ఉన్నా చాలనివాడు దరిద్రుడు. ఇప్పుడు మనం దరిద్రుడమో పేదవాళ్ళమో తెలుసుకుందాం. మనం పేదవాళ్ళమైతే పర్వాలేదు, సిగ్గుపడక్కల్లా. నేను పేదవాడినండి అని చెప్పుకోవచ్చు. నేను దరిద్రుడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. దరిద్రుడు అంటే ఎంత ఉన్నా చాలనివాడు, ఇంక వాడిని ఎవడో ఏం చేయలేడు ఇంకా. అందుకని భారతీయ సంస్కృతి స్పష్టంగా చెబుతుంది, నీ ధర్మం ద్వారా నువ్వేం సంపాదించగలవు అదే సంపాదించి ఊరుకో, అంతే చాలు. ఈ జన్మకి ఇదే ప్రాప్తం అని సరిపెట్టుకో. ఆ అర్థంతోనే కోరికలు తీర్చుకో. అందుకే 3వ Download Moj.